Hello everyone, welcome to Rao's IAS. Group 1, Group 2 means examination పరీక్షకి ప్రిపరేషన్లో ఉన్నారా? ఎగ్జామ్ డేట్ కోసం మాత్రమే మీరు వేచి ఉన్నారా? అయితే ముందుగా మీ ప్రిపరేషన్లో భాగంగా ఇవాల్టి వీడియో కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని వైట్ పేపర్స్ అలాగే కొన్ని విజన్స్ని రిలీజ్ చేస్తుందండి. సో వైట్ పేపర్ ఆన్ అమరావతి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రిలీజ్ చేయడం జరిగింది. సో 2047 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ని ఎలా ఊహించుకోగలం, ఎలాంటి పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలని అనుకుంటున్నాం అనే వాటికి ఒక ఆన్సర్గా ఈ పర్టిక్యులర్ వీడియో మీకు ఉంటుంది. సో ఈ సెషన్లో భాగంగా మీరు అబ్జర్వ్ చేస్తే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది 5వ తారీఖున హెల్డ్ అయిందండి. సో ఆ కాన్ఫరెన్స్లో భాగంగానే దీని గురించి డిస్కషన్స్ అనేది ప్రొసీడ్ అవుతున్నాయి. సో ఈ కంప్లీట్ డిస్కషన్స్ అనేవి ఎండ్ అయిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖు 2024 నుంచి ఇది ఎఫెక్ట్లోకి వస్తుంది. అండ్ దీనికి అనుగుణించుకొని వాళ్ళ స్కీమ్స్, పాలసీస్, ఫ్రేమ్వర్క్స్ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ సంవత్సరం ఎగ్జామినేషన్లో ఆ విజన్ డాక్యుమెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ విజన్ డాక్యుమెంట్ నుంచి చాలా బిట్స్ అనేవి ఎగ్జామ్లో అపేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. సో ఫస్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డాక్యుమెంట్లో ఓపెనింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. సో షెడ్యూల్స్ అనేవి ఇవ్వడం జరిగాయి. ఓకే, అండ్ తర్వాత స్కీమ్ ఆఫ్ ప్రెజెంటేషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ విజన్ ఆంధ్రప్రదేశ్ 2047లో భాగంగా ఏముంటాయి, తర్వాత ప్రైమరీ సెక్టార్ ఎలా ఉంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి, సెకండరీ సెక్టార్ ఎలా ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి, అలాగే సోషల్ సెక్టార్ ఎలా ఉంటుంది, హెల్త్ సెక్టార్, అర్బన్ రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటాయి, సర్వీస్ సెక్టార్, రెవెన్యూ జనరేషన్, వీటన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ విజన్ తలక మేజర్ మోటివ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వికసిత్ భారత్ 2047కి అనుగుణించుకొని వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్ లైన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఆన్ లైన్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఈ పాలసీ లేదా ఈ విజన్ అనేది ఉండబోతుంది. సో మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఈ విజన్ డాక్యుమెంట్లో అసలు ఏం మాట్లాడారు, ఏం డిస్కస్ చేశారు, ఎలా ఉండబోతుంది, ఏం చేస్తే మనం అనుకున్న ఆంధ్రప్రదేశ్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ ఎస్టాబ్లిష్మెంట్ లేదా మనం అనుకుంటున్న ఆ గ్రోత్, ఎకనామికల్ గ్రోత్ అనేది వస్తుంది అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఫస్ట్గా దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ మిషన్ తాలూకా మేజర్ అజెండా ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ఏదైతే ఉందో అది వికసిత్ భారత్ 2047కి అనుగుణించుకొని ఆన్లైన్లో వర్క్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా. సో యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం 15%ని గ్రో చేసుకోవాలనేది మనం పెట్టుకున్న టార్గెట్ అండి. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని $36,500కి పెట్టుకోవడం జరిగింది. అలాగే జిఎస్డిపి నామినల్ ఏదైతే ఉందో దాన్ని $2 ట్రిలియన్ కింద ప్లేస్ చేయడం జరిగింది. సో ఇవి టార్గెట్స్ అండి. సో దీంట్లోని మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే విత్ ది కొలాబరేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ నీతి ఆయోగ్తో అనుగుణించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనిచేస్తూ ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే మామూలుగా మనం అనుకుంటాం మినీ అంటే చిన్న వాటి నుంచి పెద్ద వాటి కోసం మనం టార్గెట్ చేస్తాం లేదా పెద్దవాటి వైపు చూస్తాం. కానీ ఇప్పుడు విజన్ అనేది డిఫరెంట్గా ఉంది. మ్యాక్రో నుంచి మ్యాక్రో అనేసరికి ఒక లార్జ్ సెక్టార్ని మనం చెప్పడం జరుగుతుంది. మైక్రో అనేసరికి అదొక చిన్న ఫర్మ్స్ అంటే ఇంటి వరకు, మీ ఇల్లు, మా ఇల్లు, మన బడ్జెట్స్ వాటి వరకు గల మొత్తాన్ని ఈ గోల్స్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి స్పెసిఫిక్ యాక్షన్స్, సెక్టోరల్ లెవెల్స్లో టార్గెట్స్ అన్నిటి గురించి కూడా క్లియర్గా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క విజన్ ఈ విజన్ తలక డాక్యుమెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు అంటే జూలై 2024 19వ తారీఖున
విజన్ యాక్షన్ ప్లాన్ని ముందుగా ప్రెజెంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు దగ్గర. సో దాని తర్వాత వెంటనే దాని మీద ఫీడ్బ్యాక్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆగస్ట్ నెలలో అంటే నిన్నటి వరకు దీని మీద మీటింగ్స్ డిపార్ట్మెంటరీ సెక్రటరీస్ అందరితోని మీటింగ్స్ అనేది జరుగుతున్నాయి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అండ్ బీసీజీ టీమ్ వీళ్ళతో పాటుగా చేయడం జరిగింది. అండ్ ఈ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు ఫీడ్బ్యాక్స్ సజెషన్స్ ఇన్పుట్స్ అనేవి ఈ డిపార్ట్మెంటల్ సెక్రటరీస్ నుంచి తీసుకుంటారు. అంటే ఈ డాక్యుమెంట్ తలక ఫంక్షనింగ్కి వాళ్ళ తలక ఉద్దేశాలు ఏంటి, ఎంతవరకు ఇది ఫుల్ఫిల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. అండ్ 1st నుంచి 15th సెప్టెంబర్ వరకు దీని తలక డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఏపీ విజన్ @2047 ఏదైతే ఉందో అది పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ కన్సల్టేషన్ కోసం ప్లేస్ చేస్తారు. అంటే నా కన్సల్టేషన్ కోసం ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ 2nd అక్టోబర్ 2047 విజన్ @2047ని లాంచ్ చేయడం జరుగుతుంది బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. సో అది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో దీన్ని జస్ట్ ఏదో ఒక డాక్యుమెంట్గా వాళ్ళు రిలీజ్ చేయడం లేదండి, దీనికి ఒక ప్రొసీజర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ తీసుకొస్తున్న ఈ డాక్యుమెంట్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన డిపార్ట్మెంటల్ సెక్రటరీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటుగా ప్రజల తలక కన్సల్టేషన్స్ని కూడా తీసుకొని ఆ తర్వాత ఈ విజన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ థియమాటిక్ ఏరియాస్. ఈ విజన్లో భాగంగా 12 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయండి. 12 మోర్ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన ఏరియాస్. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్. అగ్రికల్చర్కి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని గురించి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్లీ ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్లింగ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్గా సైన్ చేసిన 5 డాక్యుమెంట్స్లో కూడా ఈ స్కిల్ ఇంజనీరింగ్ అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా అదే ఫోకస్ లైన్లో ఉందండి, స్కిల్ ఎడ్యుకేషన్. సో దట్ ఎంప్లాయ్మెంట్కి సరిపడేలాంటి స్కిల్స్ అనేది యూత్లోని పెంపొందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే లాజిస్టిక్స్ హబ్ ఫర్ ది ఈస్ట్. లాజిస్టిక్ హబ్ ఏదైతే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్, పోర్ట్స్, రోడ్స్, రైల్వే నెట్వర్క్స్, ఎయిర్పోర్ట్స్ వీటన్నిటి ఫంక్షనింగ్కి ఒక బూస్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. గ్లోబల్ కనెక్ట్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఇండస్ట్రియల్ అండ్ రెన్యూవబుల్ ఎపిసెంటర్. మనం ప్రీవియస్గా కూడా చూసాం, మనం ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీస్ని రిఫైన్ చేయాలి, ప్రాసెస్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. అంటే సోలార్ ఎనర్జీస్ లేదా విండ్ ఎనర్జీ, ఓకే, వీటిని యూటిలైజ్ చేయాలనుకుంటున్నాం. ఈ వెహికల్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. వీటిలో భాగంగా దీన్ని పుష్ చేయాలనుకుంటున్నారు. అలాగే హై క్వాలిటీ అండ్ నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ హబ్. సో సర్వీసెస్కి హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలనుకుంటుంది విత్ ఇన్ ఇండియా ముఖ్యంగా. సో ఇప్పుడు వరకు ఏవైతే సెంటర్స్ ఉన్నాయో లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీటికి అనుగుణించుకొని వీటికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ కూడా ఫంక్షన్ చేయాలనుకుంటుంది. ప్రీమియర్ టూరిజం డెస్టినేషన్. విత్ రెస్పెక్ట్ టు టూరిజం కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. అండ్ దీనికి కావాల్సినట్టుగా పాయింట్స్ని ముందుగానే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారండి. ఎలా అట్రాక్ట్ చేయాలి టూరిజంని విదిన్ డొమెస్టిక్ మార్కెట్ నుంచి, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి, అలాగే టూరిజంకి సంబంధించి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి అనే వాటి గురించి కూడా ఇందులో డిస్కస్ చేస్తున్నారు. అలాగే సిటీ ఆల్గోరిథమ్స్ యాజ్ గ్రోత్ సెంటర్స్. సో సిటీలో ఉండాల్సిన గ్రీన్ కవర్ ఎలా అయితే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ, అలాగే పార్క్స్, నేషనల్ పార్క్స్, అలాగే ప్రతి ఒక్క స్పేసెస్ని ఈక్వల్గా ఈవెన్గా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అలాగే టెక్ ఎనేబుల్డ్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్. టెక్నాలజీ ఇంక్రీజ్ చేస్తూనే దాన్ని యూటిలైజ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది హెల్త్ కేర్ యూనిట్స్లో చేయాలనుకుంటున్నారు. అది ప్రైమరీ హెల్త్ కేర్స్ అవనియండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అవనియండి, వీటికి ప్రయారిటైజ్ చేస్తున్నారు. అలాగే సేఫ్ డిగ్నిఫైడ్ అండ్ ప్రొడక్టివ్ లివింగ్. సో సేఫ్ డిగ్నిఫైడ్ అండ్ ప్రొడక్టివ్ లివింగ్ స్టాండర్డ్స్ లేదా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్ ఫర్ డెవలప్మెంట్. ముందుగా మనతో పాటు ఎన్విరాన్మెంట్ ఉంది అనేది గమనించి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవ్వకుండా దాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నారు. అలాగే హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ డిజిటల్ గవర్నెన్స్.
సో గవర్నమెంట్ని అలాగే డిజిటల్ గవర్నెన్స్ని కనెక్ట్ చేస్తూ ప్రజలకి అప్ టు డేట్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీని హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సింగిల్ విండో క్లియరెన్సెస్లో ఆ గ్రీవియన్సెస్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పోర్టల్స్ని మేనేజ్ చేస్తున్నారు. ఈ పోర్టల్స్ని ప్రజలకి అనుగుణించేలాగా లేదా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫిషియంట్ గ్రోత్ ఫినాన్సింగ్ ప్లస్ ఎకనామిక్ మోడల్. సో ఎకానమీ టర్మ్స్లో చెప్పాలి అంటే గ్రోత్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ బిల్డింగ్. సో ఎకనామిక్ గ్రోత్ వైపు అడుగులు వేయాలి. మనతో పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరినీ కూడా ఈ అభివృద్ధిలో భాగం చేయాలి, ఈ ఇన్క్లూజివ్నెస్లో భాగం చేయాలి అనే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. So this calls for inclusivity and therefore planning at district and sub-district levels is essential. Towards this mission, it is proposed to prepare 5-year vision action plans for each of the 26 districts, duly keeping in view of the priorities of the government. So ప్లానింగ్ అనేది డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క 26 డిస్ట్రిక్ట్స్ని సెపరేట్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి దానికి 5 years విజన్ ప్లాన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ విజన్కి అనుగుణించుకొని ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ప్రతి లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రతి లెవెల్లో ప్రతి సెక్టోరల్ లెవెల్స్లో ఈ 12 కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫోకస్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ముందుకు వెళ్ళేలాగా అభివృద్ధి చెందేలాగా ఈ ప్రయత్నాలు అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ అట్ ద రేట్ ఆఫ్ 2047లో భాగంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కొన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ టార్గెట్స్ ప్లేస్ చేసుకున్న వాటిలో అందులో ఫస్ట్ది జీరో పావర్టీ అండ్ విజన్ ఫర్ హౌస్ హోల్డ్. సో జీరో పావర్టీ లెవెల్స్ని జీరో చేయాలి అండ్ ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్గా కూడా మనం చెప్పుకుంటాం. అండ్ ఎర్లియర్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ గోల్ ఏదైతే 2030 కల్లా ఇండియా టార్గెట్ చేస్తుందో దానిలో భాగంగానే ఏపీ కూడా దాని టార్గెట్స్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. సో జీరో పావర్టీ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి, అచీవ్ చేయాలి. అలాగే వెల్త్ క్రియేషన్ అనేది క్రియేట్ చేయాలి. జనాలకి అర్బన్ అండ్ రూరల్ డివైడ్ లేదా గ్యాప్ ఏదైతే ఇంతవరకు బిల్డ్ అయితే వస్తుందో దాన్ని తగ్గించుకోవాలి. అలాగే 10% రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీని 10% లాస్ట్లో ఉన్న పువర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈక్వలైజ్ చేసే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నారు. సో దీనిలో భాగంగా వీళ్ళ వెల్త్ని టాప్ 10% ఆఫ్ ద సొసైటీని సపోర్ట్ చేయమంటున్నారు, బిలో 10% ఆఫ్ ది పీపుల్ని. సో ఈ పద్ధతిలో ఒక ఈక్వాలిటీ, ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అలాగే సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దీనిలో భాగంగా 2 కొత్త కాన్సెప్ట్స్ మాట్లాడడం జరిగింది. ఒకటి P4, ఒకటి P3. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసరికి ఇక్కడ మీకు P4 మోడల్లో ప్రయత్నం చేయమన్నారు. దట్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ ప్రైవేట్తో పాటు ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి. when coming to physical infrastructure ఇక్కడికి వచ్చేసరికి PPP మోడల్ అంటే మనకి తెలిసిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఈ రెండింటిని ఇక్కడ ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా ఇప్పుడు 40% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో 25 years ఉన్నారు. సో వీళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యూత్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ 25 years వరకు వీళ్ళే మనకి అడ్వాంటేజియస్ లీడ్ అని చెప్పవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి. సో ఈ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవాలి, సస్టైనబిలిటీని మెయింటైన్ చేసుకోవాలి. సో యూత్ పాపులేషన్ని పెంచాలి. సో దట్ స్ట్రాంగర్ ఫ్యూచర్ అనేది మనం బిల్డ్ చేసుకోగలుగుతాం విత్ అ గుడ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్లో భాగంగా ప్రైమరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వీటన్నిటినీ కూడా ఎన్ష్యూర్ చేయాలి. దట్ క్వాలిటీ ఆఫ్ ది ప్రైమరీ సెక్టార్స్, ప్రైమరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వాలిటేటివ్గా వీళ్ళకి అందించే విధంగా ఉండాలి అనేది లక్ష్యంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ ఏదైతే ఉందో దాని పర్స్పెక్టివ్ ఒకసారి చూడండి.
ఫస్ట్లీ ఈ వికసిత్ ఆంధ్ర 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏదంటే హ్యాపీ అండ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే హ్యాపీ, కంటెంటెడ్, బికాస్ ఎకానమీస్ ఆర్ ఓకే, పావర్టీ లెవెల్ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, లిటరసీ రేట్ పెరగాలి, అలాగే హెల్దీ, హెల్త్ కేర్ అనేది కూడా ఫస్ట్ ప్రయారిటీలో ప్లేస్ చేయడం జరిగింది. సో మంచి హెల్త్ కేర్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ టెక్నాలజీ అప్గ్రేడెడ్ అండ్ విత్ అ లో కాస్ట్ అనేది ప్లేస్ చేయాలని అనుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గ్రోత్ రేట్ అనేది యాన్యువల్గా 15% ఇంక్రీజ్ చేయాలి, అచీవ్ మోర్ దెన్ 15% ఎవ్రీ యాన్యువల్లీ. అంటే ప్రతి ఇయర్కి గాను ప్రీవియస్ ఇయర్ కన్నా 15% పెంచుకునే ప్రయత్నం అయితే చేయాలి అనేది మనం పెట్టుకున్న టార్గెట్. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవేవైతే ఇప్పుడు సైబర్ టెక్నాలజీస్ ఏవైతే ఇప్పుడు డే టు డే లైఫ్లోని పెరుగుతూ వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక పర్సనలైజ్డ్ టెక్ ఎంబెడెడ్ సొల్యూషన్స్ని మనం కూడా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం. సో దట్ హౌస్ హోల్డ్ లెవెల్స్ నుంచి ఈ ప్లానింగ్ అనేది ఎనేబుల్ చేసుకోగలుగుతాం. అలాగే మ్యాక్రో టు మైక్రో లెవెల్ ప్లానింగ్ అని చెప్పాను కదా, అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రీ నుంచి స్టేట్ వరకు, స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ నుంచి విలేజ్, సో పంచాయత్స్ వరకు కూడా ఈ ఇచ్చిన ప్లాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే క్రియేషన్ ఆఫ్ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ వేరియస్ సెక్టార్స్, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ని రీచ్ అయ్యేలాగా వీళ్ళు టార్గెట్స్ని వేరియస్ సెక్టార్స్కి అనుగుణించడం ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్టాబ్లిషింగ్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ మెకానిజమ్స్ ఫర్ రెగ్యులర్ చెక్స్ అండ్ కోర్స్ కరెక్షన్స్. సో వీళ్ళు ఏంటంటే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్స్కి సంబంధించి మెకానిజమ్స్ని హోల్డ్ చేస్తున్నారు. సో రెగ్యులర్ చెక్స్ అనేవి హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్స్. ఫస్ట్లీ మన స్ట్రెంగ్త్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో యూనిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ని, అంటే మనకున్న 26 డిస్ట్రిక్ట్స్కి తాలూకా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది, ఒక యూనిక్ టార్గెట్స్ అనేవి ఉంటాయి, లేదా వాళ్ళలోని ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ కీ ఇండస్ట్రీస్ అండ్ సెక్టార్స్ దట్ డ్రైవ్ డిస్ట్రిక్ట్స్ ఎకానమీ, డిస్ట్రిక్ట్ ఎకానమీని ఏ కీ సెక్టార్స్ వల్ల ముందుకు వెళ్తున్నాయి, ఓకే, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మ్యాపింగ్ ఆఫ్ రిసోర్సెస్, ఐడెంటిఫైయింగ్ న్యాచురల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ లోకల్ రిసోర్సెస్. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఏ న్యాచురల్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత హ్యూమన్ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, లైక్ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ఆ లోకల్ రిసోర్సెస్ ఏవి అవైలబుల్గా ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ముందుగా మ్యాప్ చేయాలనుకుంటున్నారు. దాన్ని బట్టే మనం పద్ధతిని ముందుకు తీసుకెళ్లాలని. గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ రికగ్నైజ్ యూనిక్ కల్చరల్, హిస్టారికల్ అండ్ టూరిజం పొటెన్షియల్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టూరిజం ఎంతవరకు డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే హైలైట్ ఏరియాస్ అట్రాక్టివ్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా హైలైట్స్ అనేవి, అట్రాక్టివ్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి అనే వాటి మీద కూడా వీళ్ళు విజన్ చూడాలనుకున్నారు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ అనేది ఈ పద్ధతిలో చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ టైం లైన్ ఏంటి, సో దీనికి కూడా టైం లైన్ ఇచ్చారు. సో ప్రిపరేటరీ ఫేజ్ ఉంది, తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ ఉంది, తర్వాత రిపోర్టింగ్ ఫేజ్ ఉంది, ఫైనల్లీ October 2nd లాంచ్ చేయాలని ఫిక్స్ చేస్తూ ఈ పర్టికులర్ విజన్ ఏదైతే ఉందో 5 years ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్, అంటే 2024 నుంచి 29 వరకు, ఓకే, ఈ 5 years పీరియడ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్. ఇప్పుడు మనం ప్రైమరీ సెక్టార్ దగ్గరకు వచ్చాం. ప్రైమరీ సెక్టార్ అనేసరికి ఇక్కడ వచ్చేది అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్ అండ్ ఫిషరీస్. ఇవన్నీ ఈ చిన్న చిన్న పౌల్ట్రీ, ఫిషరీస్, ఈ సెక్టార్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అదంతా కలిపితేనే అగ్రికల్చరల్ సెక్టార్ అవుతుంది. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్నే మనం ప్రైమరీ సెక్టార్గా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్లీ అగ్రికల్చర్లో సెట్ టార్గెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే GVA అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, మొత్తం అగ్రికల్చర్కి సంబంధించిన కంప్లీట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మనం ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తే మీకు ఈ పర్టికులర్ సెక్షన్ అనేది కనిపిస్తుంది. లైక్ సి 1 second. ఈ పర్టికులర్ సెక్షన్ అనేది మీకు కంప్లీట్గా
ప్రైమరీ సెక్టార్ తలక జీవీఏ కనిపిస్తున్నాయండి, అంటే గ్రాస్. సో 2014-15కి 30.39 ఉన్నట్టే ఇప్పుడు ప్రెజెంట్ ఓకే 2023-24 గాను అది 34.15% ఉంది. సో దీన్ని ఎలా గ్రో చేసుకోవాలి, బికాజ్ మందులోని అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కాన్స్టెంట్గా పెరిగింది, తర్వాత మళ్ళీ తగ్గింది, మళ్ళీ కొంచెం కొంచెంగా పెరిగింది, మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గింది. ఇలా తగ్గడం పెరగడం అండ్ అప్స్ అండ్ డౌన్స్ అవేవి మనకి ప్రైమరీ సెక్టార్ లెవెల్స్లో కనిపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ కోవిడ్ ఫేజ్ ఇది. సో కోవిడ్ పర్టికులర్ పీరియడ్ ఉంది. సో కోవిడ్ వల్ల కొంచెం డిజాస్ట్రస్గా ఉంటాయి. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనకు కనిపించాయి. సో టోటల్ జీవీఏ ఆఫ్ కరెంట్ ప్రైజెస్ అంటే ఆ సంవత్సరానికి గాను ప్రైజెస్కి మనం చూసుకుంటే ఇది పర్సంటేజ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు సెక్టర్స్ అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషరీ, ఆక్వా అండ్ ప్రైమరీ సెక్టర్ ఆన్ ది హోల్. ఓకే ఒక సెక్టార్లో ఇచ్చారు. నెక్స్ట్ పర్సంటేజెస్లో ఇచ్చారు. మళ్ళీ అగ్రికల్చర్ టు ప్రైమరీ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్ కలిసి ప్రైమరీ సెక్టర్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అగ్రికల్చర్ టోటల్ జీవీఏ ఎంత పర్సంటేజ్కి ఇస్తుంది, నెక్స్ట్ అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్ టోటల్ జీవీఏ ఎంత, టోటల్గా ప్రైమరీ సెక్టర్ తలక జీవీఏ ఎంత, ఇలాగా ప్రతిదానికి ఇవ్వడం జరిగింది. ఓకే సో ప్రైమరీ సెక్టార్ పర్సంటేజ్ వచ్చేసరికి ఇది అంటే 34.14% అనేది రీసెంట్ 2023-24 గానీ ఉంది. సో మనం దీన్ని ఎలా పెంచాలి, ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది అనేది ఓవరాల్గా చెక్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. ఓకే ఓకే నెక్స్ట్ క్రాప్స్. ఒకసారి ఈల్డ్ గ్యాప్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చెప్పడం జరుగుతుంది, ఒకసారి చూడండి. సో టోటల్ ఈల్డ్ గ్యాప్స్ గురించి చూసుకుంటే మీరు ఒకసారి రైస్ ఖరీఫ్ సీజన్లో రైస్, మేజ్, రెడ్ గ్రామ్, గ్రౌండ్ నట్, కాటన్, లెంటిల్స్ వీటి గురించి ఇచ్చారు. సో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటో ఇచ్చారు. అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన టాప్ 3 లిస్ట్, టాప్ 2 లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ లేదు. సో ఈ భాగంగా మనం టార్గెట్స్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తున్నాం. సో మన ఏపీలో ఉన్న టోటల్ క్రాప్ యావరేజ్ ఏమో ఇది, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ ఏమో ఇది, పంజాబ్ మనకన్నా ఎక్కువ ఉంది విత్ రెస్పెక్ట్ టు రైస్, తమిళనాడు, హర్యానా, తర్వాత మేజ్కి వచ్చేసరికి తెలంగాణ అండ్ తమిళనాడు, అండ్ అలాగే రెడ్ గ్రామ్కి వచ్చేసరికి కేరళ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, అలాగే గ్రౌండ్ నట్కి వచ్చేసరికి తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కాటన్కి వచ్చేసరికి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లీడ్లో ఉన్నాయి. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే గ్యాప్ పర్సంటేజ్ అనేది మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే సో టోటల్ గ్రోత్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ అనాలిసిస్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఈల్డ్ ఆఫ్ మేజర్ క్రాప్స్, ఖరీఫ్లో ఉన్న మేజర్ క్రాప్స్ తలక డిస్ట్రిక్ట్ వైజ్ ఈల్డ్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ టేబులర్లో ఇవ్వడం జరిగింది. సో ప్రతి టేబులర్లో డిస్ట్రిక్ట్ వైజ్గా ఎలా ఉంది, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా పెంచాలి అనేది విత్ రెస్పెక్ట్ టు ప్యాడీ, విత్ రెస్పెక్ట్ టు మేజ్, విత్ రెస్పెక్ట్ టు రెడ్ గ్రామ్, గ్రౌండ్ నట్ అండ్ కాటన్ ఇవ్వడం జరిగింది. ఇందాక మనం చూసింది యావరేజెస్ అన్నిటికీను. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఏరియా సోన్ డ్యూరింగ్ ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్కి మీరు చూస్తే టోటల్ ఏరియా ఏదైతే ఉందో స్టేట్లోని విత్ రెస్పెక్ట్ టు రీసెంట్ ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అది 12.93 lakh hectares ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే 40% ఆఫ్ నార్మల్. ఓకే మొత్తం మీద 40% అని చెప్పుకోవచ్చు. ఓకే మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే అది 40%కి ఉందండి. అలాగే మేజర్ ఖరీఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాడీ, మేజ్, రెడ్ గ్రామ్, గ్రౌండ్ నట్ అండ్ కాటన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వాటి హెక్టార్స్ వైజ్గా మీకు పర్సంటేజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ అగైన్ మళ్ళీ ఇచ్చారు. సో సీజన్లో నార్మల్గా ఎక్కువ గ్రోత్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తక్కువ గ్రోత్ ఉన్నాయి. ఓకే సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏవైతే ఉన్నారో ఈ టార్గెట్స్ని, ఈ ఏరియాస్ని చూసుకొని వాళ్ళు అచీవ్డ్ టార్గెట్స్ని ప్లేస్ చేసుకొని ఎలాంటి అచీవ్మెంట్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి ప్రొసీజర్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఈ పంట డిజిటల్ క్రాప్ కరెన్సీ సర్వే. సో ఈ పంట డేటా ఏదైతే ఉందో ఓకే అది
ట్రూ సోర్స్గా మనం సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్గా మనం భావిస్తున్నాం. ఫార్మర్ తాలూకా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటినీ లైక్ క్రాప్ ఇన్సూరెన్స్ అవనివ్వండి, ప్రొక్యూర్మెంట్ అవనివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ పంట డేటానే మనం యాప్ట్గా తీసుకుంటున్నాం. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈ పంట మీద అనేది బిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పంట అంటే ఏంటి అనేది. అండ్ దీన్ని వెబ్లాండ్, సిసిఆర్సి, ROFR అండ్ ఈ ఫిష్ డేటాని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ పంట తాలూకా మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖరీఫ్ 2024కి అలాగే SOP కమ్యూనికేటెడ్ టు డిసీజెస్ అనేది వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంటరింగ్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఫార్మర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ, ఎంజాయర్స్ కానీ, టెనెంటర్స్ కానీ ఎవరైనా సరే ఈ వెబ్ అప్లికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రోగ్రెస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. So this task is crucial to ensure actual cultivators details during mobile crop booking. So దీన్ని బట్టి యాక్చువల్గా ఎవరు ఆ పంటని పండిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడానికి ఈ పంట అనేది మొబైల్ అప్లికేషన్ హెల్ప్ అవుతుంది. సో దీనికి వచ్చేసరికి ఈ పంట బుకింగ్ అనేది ఇస్తారు, టైమ్ స్లాట్స్ అనేవి ఉంటాయి, కట్ ఆఫ్ డేట్స్ ఇస్తున్నారు, అలాగే సోషల్ ఆడిట్ అనేది చేశారు, అలాగే గ్రీవియన్స్, రెట్రసల్స్ అండ్ ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పంట బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టిపులేటెడ్ టైమ్ లైన్స్లోనే వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పంట మీద బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రెడిట్ అండ్ టెనెంట్ లోనింగ్. సో క్రెడిట్ అండ్ టెనెంట్ లోనింగ్కి మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ టార్గెట్ ఎంత, SLBC టార్గెట్స్ ఎంత అగ్రికల్చరల్ క్రెడిట్ అవుట్లే వచ్చింది అంటే అది 2,64,000 కోట్లు అండి. సో టెనెంట్ లోనింగ్ వచ్చేసరికి అది 4,000 కోట్లు ఉంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తాలూకా టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అది 10 లక్షల CCRC ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇష్యూస్ ఏంటి? Bankers refuse in view of renewal of crop loans by landowners. Bankers insist for collateral securities which is against norms. So banks ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెఫ్యూజ్ చేయడం జరుగుతుంది బికాస్ ఈ రెన్యువల్ ఏదైతే ఉందో ఆ క్రాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అది ల్యాండ్ ఓనర్స్ దీన్ని పే చేయాల్సి ఉంటుంది అనే విషయంలో. అండ్ అలాగే బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్యుమెంట్స్ ఒకటే సరిపోవు, ఈవెన్ కొలాటరల్ డాక్యుమెంట్స్ని కూడా లేదా సెక్యూరిటీస్ని ప్లేస్ చేయమంటారు. కొలాటరల్ అంటే ఇప్పుడు మనం పెట్టిన ఆస్తి పత్రాలతో పాటుగా ఇంకేమైనా సెక్యూరిటీ కూడా పెట్టాలి, లైక్ గోల్డ్ కానీ లేదంటే ఇంకేదైనా డాక్యుమెంట్, హౌసింగ్లో ఏదో ఒక డాక్యుమెంట్ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది, కన్ఫర్మేషన్ దట్ మేము కడతాము అని చెప్పడానికి. సో కొలాటరల్స్ ఎక్కువ అడగడం వల్ల కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి, బట్ అది నామ్స్కి అగేన్స్ట్గా ఉన్నా కూడా కొన్ని బ్యాంక్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సేమ్ అలాగే విధంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ తాలూకా అచీవ్మెంట్స్ అండ్ కలెక్షన్స్ అనేవి మీకు ప్లేస్ చేయడం జరిగింది. ఏది హైయెస్ట్ అచీవ్డ్, ఏది లీస్ట్ అనేది మీకు ఈ టేబుల్ ప్రకారంగా అర్థమవుతుంది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు review the total LDMs and the district coordinators to ensure exceeding crop loans సంబంధించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో క్రెడిట్స్ అండ్ లేదా టెనెంట్ లోనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ యాంటిసిపేటింగ్ అవుట్కమ్స్ ఇన్ 5 years. ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేశారు. అలాగే ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఒక అవార్డు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాన్నే గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డ్ అనేది మనకి 2024 గాను రావడం జరిగిందండి. And better livelihood to farmers, low cost and risks, resilience to extreme weather conditions, healthy and nutritive food for citizens and healing planet. So ఈ న్యాచురల్ ఫార్మింగ్లో పద్ధతిలో మనకి ఏంటి అంటే కెమికల్స్ యూటిలైజ్ చేయకపోవడం వల్ల ఎర్త్కి డిజాస్టర్స్ ఏం జరగవు, అలాగే హెల్దీగా ఉండొచ్చు, అండ్ ఫుడ్ అనేది లో కాస్ట్లో ప్రొడ్యూస్ అవుతుంది బికాజ్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఎటువంటి ఫర్టిలైజర్స్ యూస్ చేయం కాబట్టి, అండ్ లైవ్లీహుడ్ ఆఫ్ ఫార్మర్స్ కూడా పెరుగుతుంది అనే విషయంలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్నోవేషన్స్ లైక్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కానీ లేక సీడ్ పెట్లింగ్ కానీ లేదా 365 days గ్రీన్ కవర్, ఏ గ్రేడ్ పాలీ క్రాప్ మోడల్స్, ATM మోడల్ ఫర్ కిచెన్ గార్డెన్స్ అండ్ డ్రాట్ ప్రూఫింగ్ మోడల్స్ ఫర్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ అనేవి ఇందులో ఇన్నోవేషన్స్గా ఉన్నాయండి. అంటే డ్రాట్ ల్యాండ్స్లో కూడా ఎలాంటి పద్ధతుల్లో యూస్ చేసుకొని మనం పంటలు అనేవి పండించుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దీని డైరెక్షన్స్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 3 yearsలో
ఏపీ తలక కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది అన్ని విలేజెస్ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 5 years వరకు 40 lakh ఫార్మర్స్ అంటే ఆల్మోస్ట్ 66% ఫార్మర్స్ని మనం అంటే ఇంచుమించుగా 20 lakh hectares ల్యాండ్ ఏదైతే 33% ఆఫ్ అగ్రేరబుల్ ల్యాండ్ అంటామో దానిని కంప్లీట్గా కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్లో అంటే న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలోకి తీసుకురావాలనే టార్గెట్ని తీసుకొస్తామనేది చెప్పడం జరుగుతుంది. ఇయర్ లాంగ్ కిచెన్ గార్డెన్స్ని అంటే 16 లక్షల ల్యాండ్లెస్ ఫార్మ్ వర్కర్స్కి ఇది ఇవ్వడం జరుగుతుంది కిచెన్ గార్డెన్స్ని. సో దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది, డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్స్ ఎలా ముందుకు తీసుకెళ్లాలని. అలాగే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్మింగ్లోకి రావాలి అనుకుంటే వాళ్ళని కూడా బ్యాకింగ్ అనేది గవర్నమెంట్ సైడ్లో ఇస్తున్నారు. లైక్ న్యాచురల్ ఫార్మింగ్ హై గ్రేడ్ మోడల్స్ని వీళ్ళకి ముందుగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. 24 months ఆన్ జాబ్ ఫీల్డ్ బేస్డ్ స్కిల్లింగ్ అనేది వీళ్ళకి ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాక్టీస్లో భాగంగా వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్ అవుతారు, క్లాస్ రూమ్ ట్రైనర్స్ అవుతారు. అండ్ వీళ్ళకి ఇంచుమించుగా 15,000 నుంచి 25,000 వరకు స్టైఫండ్ లాగా పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఈ ప్రిపరేటరీ ఫేజ్లో కూడా ఎర్నింగ్స్ అనేవి సంపాదించుకునేలాగా. నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్ ఏంటి? సో ఫోకస్ ఏరియాస్ ఏంటి? ఫస్ట్లీ ఏంటి అంటే గుడాన్స్ని ముందుగా మెయింటైన్ చేసుకోవాలనుకున్నారు విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, దట్ ఈస్ PACs, దట్ ఈస్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్స్కి సంబంధించి. సో ఇందులో ఏంటి అంటే గోడాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెంబర్ని పెంచాలనుకున్నారు, వాటిని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, వాటిని హ్యాండ్ ఓవర్ చేయడానికి పద్ధతుల్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కిసాన్ ఉపాజ్ నిధిని ఇందులోని ఇంక్లూడ్ చేశారండి. అంటే ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ స్టోరేజెస్లో మీరు మీ ప్రొడ్యూస్ని స్టోర్ చేసుకుంటే వాటి నుంచి మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. దీనిలో పెట్టి దాని మీద లోన్ కూడా తీసుకోవచ్చు. 75% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ప్రొడ్యూస్ అనేది ఇస్తారు. అలాగే 7% ఇంట్రెస్ట్ ప్లాంట్ క్రెడిట్ గ్యారంటీ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కిసాన్ ఉపాజ్ నిధిని ఇందులోని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే దీని నుంచి యూటిలైజేషన్కి వచ్చేసరికి స్పెషల్ డ్రైవ్స్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దీని నుంచి గోడౌన్స్ విషయంలో యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దట్ ఈ FCI కానీ మార్క్ఫెడ్ కానీ APSC కానీ వీటన్నిటిని ఇది ఎంటర్ అయ్యి సో దీనివల్ల PACస్కి ఎక్కువ మార్కెటింగ్ అనేది చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇస్ యానిమల్ హస్బెండరీ. సో లైఫ్ స్టాక్ పాపులేషన్ ఏవైతే ఉన్నాయో స్టేట్ వైజ్గా లైఫ్ స్టాక్ సెన్సెస్ ఏదైతే 2019లో రిలీజ్ చేశారో దాని ప్రకారంగా చూస్తే 41.62 lakhs అనేది అవుట్ ఆఫ్ 134.58 lakh అంటే 30.92% హౌస్ హోల్డ్స్ అనేది స్టేట్ ఓన్ లైఫ్ స్టాక్స్లో భాగంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఏంటండి? క్యాటిల్, బఫెలో, షీప్, గోట్ అండ్ పౌల్ట్రీ వీటిని ఇచ్చారు. వీటి పాపులేషన్ వచ్చేసరికి 46 లక్షలు క్యాటిల్, 62.19 లక్షల బఫెలోస్, 176.22 లక్షల షీప్స్, 55.22 లక్షల గోట్లు, నెక్స్ట్ 1,078.63 lakh పౌల్ట్రీ అనేది మనకి ఇచ్చారు. అలాగే స్టేటస్ ఏంటి కంట్రీలో మన పొజిషన్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు క్యాటల్ మనం 14th ఇన్ ది కంట్రీ ఉన్నాం, బఫెలో 6th, షీప్ వచ్చేసరికి 2nd అండ్ గోట్స్ వచ్చేసరికి 11th, పౌల్ట్రీ వచ్చేసరికి 2nd పొజిషన్లో మనం ఉండడం జరిగింది. సో ప్రొడక్షన్ స్టేటస్ ఏంటి ఫ్రమ్ లైఫ్ స్టాక్ సెక్టార్స్ అనేది చూస్తే ఎగ్ ప్రొడక్షన్లో కంట్రీ ఫస్ట్ ఉంది, మీట్లో 4thలో ఉన్నాం, ఇప్పుడు మిల్క్లో 5thలో ఉన్నాము. సో చేంజెస్ ఏవైతే జరిగాయో అందులో ఇక్కడ ఏంటైతే మెన్షన్ చేశారో ఇవే వ్యాలిడేషన్లోకి వస్తాయి. ముందుగా గుర్తుపెట్టుకోండి, మీట్ అనేసరికి 4th, మిల్క్ వచ్చేసరికి 5th అండ్ ఎగ్స్ వచ్చేసరికి 1st. క్యాటల్ 14, బఫెలో 6th, షీప్ 2nd, గోట్ 11th అండ్ పౌల్ట్రీ 2nd. ఈ సినాప్సిస్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫోకస్ ఏరియాస్ ఫర్ ది నెక్స్ట్ 1 year, ప్రతి 1 year నెక్స్ట్ 1 year తలక ఫోకస్ ఏరియాస్ ఏంటి? వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి లాంచ్ చేయాలనుకుంటున్నారు. సో దట్ డిసీజెస్ నుంచి వీళ్ళు బయటపడేలాగా చూసుకుంటున్నారు. సో నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, అలాగే అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కంట్రోల్ ఆఫ్ యానిమల్ డిసీజెస్ అండర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి హెల్త్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఫాడర్ సీడ్
డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఫార్మర్స్కి చేయాలనుకుంటున్నారు. సో దట్ ఫాడర్ సెక్యూరిటీని మెయింటైన్ అవుతుంది. అలాగే వాళ్ళ డిస్ట్రిబ్యూట్ టార్గెట్ అనేది కూడా 1700 MTSగా మనం నమోదు చేయడం జరిగింది. అలాగే టార్గెటెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 22,525 క్యాటిల్, షీప్, పౌల్ట్రీ షెల్టర్స్. సో అండర్ ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రకారంగా. ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చిందండి? ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? సో ఈ స్కీమ్ అనేది 2005లో రావడం జరిగింది. నెక్స్ట్ 21st లైఫ్ స్టాక్ సెన్సస్ కవరింగ్ 136 lakh households from September to December 2024 and planning to construct animal shelters, గోశాలాస్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు 26 డిస్ట్రిక్ట్లోని. అలాగే ఇయర్కి అంటే 2023-24కి గాను 36,000 యానిమల్స్ని ట్రీట్ చేయాలనుకున్నారు. 340 మొబైల్ వెహికల్ యూనిట్స్ని దీనికోసం అని ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు. టార్గెట్ అనేది 43,200గా పెట్టుకున్నారు బై 2024-25 కల్లా మనం పెట్టిన టార్గెట్ ఇదండి. సో యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో దట్ సెక్స్ సార్టెడ్ సెమెన్స్ ఏవైతే ఉన్నాయో అది 2024-25 టార్గెట్గా ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి పెంచాలనుకుంటున్నారు. సో హెల్దియర్ ప్రొసీజర్స్లో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో, ఈ ఫర్టిలిటీ పద్ధతిలో వీళ్ళు ప్రొడక్షన్ అనేది చేయాలనుకుంటున్నారు. సో అది నాట్ ఓన్లీ జస్ట్ మినిమల్ బ్రీడ్స్, అలాగే ఎక్స్ట్రాడినరీ బ్రీడ్స్ అదేదైతే ఎలైట్ బ్రీడ్స్ అని ఉంటామో వాటిని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇది నేషనల్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి అనుగుణించుకొని స్టేట్ లెవెల్లో దీని ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలనుకుంటున్నారు. అలాగే యాక్షన్ నీడెడ్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి వచ్చేసరికి 21st లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు September to December 2024కి గాను. సో కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని సూపర్వైజ్ చేయాలి షెడ్యూల్ ప్రకారంగా. అలాగే టోటల్గా 6,000 ఎన్యూమరేటర్స్ అండ్ 1,200 సూపర్వైజర్స్ని దీనికి సంబంధించి ఆల్ హౌస్ హోల్డ్స్కి కౌంట్ చేయడానికి 16 స్పీషీస్ మీద వీళ్ళు కౌంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలాగే వెటనరీ క్లినిక్స్, మొబైల్ వెహికల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. సో ఫోకస్ ఆన్ వ్యాక్సినేషన్, డీవార్మింగ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్, అంటే దీని అచీవ్మెంట్ రేంజెస్ అనేది 88 నుంచి 98% అనేది వేరియస్ కేటగిరీస్లో వీటి టార్గెట్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు దీన్ని మానిటర్ చేసి మొబైల్ వెహికల్ యూనిట్స్ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోని లాంచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మానిటరింగ్ నెంబర్ ఏదైతే ఉందో, ఓకే, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో పర్ డే వాటిని, అలాగే నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీటెడ్ పర్ డే అనే దాన్ని కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు. ఎన్ని ట్రిప్స్ తీసుకున్నారు, ఎన్ని యానిమల్స్ని వీళ్ళు మానిటర్ చేయడం జరిగింది అనేది అన్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కన్సిస్టింగ్ ఆఫ్ 2 మొబైల్ వెహికల్ యూనిట్స్, ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 2 మొబైల్ వెహికల్ యూనిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యానిమల్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి గలక టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో అది 1962గా ఇవ్వడం జరిగింది. సో 1962 అనేది దీని టోల్ ఫ్రీ నెంబర్. సో దానికి కాల్ చేసి వీళ్ళ కోసం కన్సల్ట్ చేయొచ్చు. అండ్ అట్ ప్రెసెంట్ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి 7.3 యానిమల్స్ పర్ డే టచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 9 యానిమల్స్ పర్ డే అనేది కమింగ్ 6 monthsలో మనం పెట్టుకున్న టార్గెట్. సో దీనికి సంబంధించి ఫాడర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా 1700 MTS అనేది ఫాడర్ సీడ్ ప్లాంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న 2024-25కి గాను. అండ్ దీనికి సంబంధించి కలెక్టర్స్ వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవ్వాలని రిక్వెస్ట్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సూపర్వైజ్ చేయాలనేది కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. అండ్ వీటి టార్గెట్ వచ్చేసరికి 49 lakh ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ అనేది టార్గెటెడ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అట్ ప్రెసెంట్ అవి 2,06,000 పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది 2023-24కి గాను. సో వీటికి సంబంధించి ఇష్యూయెన్సెస్ని కూడా నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి 2024-25కి గాను ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యేలా ప్లేస్ చేయాలనుకుంటున్నారు. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఫార్మర్ ఇస్ ఎలిజిబుల్ టు గెట్ క్రెడిట్ అని చెప్పడం జరుగుతుంది. సో 1,65,000 క్రెడిట్ అనేది వీళ్ళు అచీవ్ చేస్తున్నారు విత్ 3% ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, అంటే ఇంట్రెస్ట్ డిక్రీజ్ అని అర్థం. సో దీనికి సంబంధించి క్యాటల్, షీప్స్ అండ్ గోట్స్ నేమ్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి ఆ ప్యాటర్న్స్లో ఎంజీ నరేగా ప్రకారంగా బెనిఫిషరీస్ 90% అయితే, మామూలు బెనిఫిషరీస్ 10% చెప్పున వీళ్ళు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అనేది చేయాలనుకుంటున్నారు.
అండ్ నెక్స్ట్ ఫ్రోజన్ సీమెన్ బుల్ స్టేషన్, నంద్యాల, విశాఖపట్నం, బన్వాసి కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరిగింది టు మానిటర్ ఫ్రోజన్ సీమెన్ స్టేషన్స్. సో దట్ ఈ మూడిట్లో కూడా ఈ ఫ్రోజన్ సీమెన్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ చూస్తే టోటల్ బడ్జెట్స్ మీకు కనిపిస్తున్నాయి. టోటల్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఏదైతే 2023-24 గాను రిలీజ్ అయిందో అది మీకు ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది. అండ్ ఎక్స్పెండిచర్ ఏదైతే అయిందో దాని గురించి కూడా డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ గురించి కూడా కలెక్టర్స్ వీటిని మానిటర్ చేయాలి. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఫుట్ అండ్ మౌత్ లంబీ స్కిన్, నెక్స్ట్ బ్రూసిలర్స్ డిసీజెస్ ఇవేవైతే ఉన్నాయో వాటి మీద వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has targeted for Andhra Pradesh to be a foot and mouth disease free state by 2027. So 2027 కి గాను మనం ఫుట్ అండ్ మౌత్ రెండిటికి డిసీజ్ ఫ్రీ స్టేట్గా నిలబడాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటిలో నుంచి ఈ బిట్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో విత్ దిస్ వీఆర్ స్టాపింగ్ హియర్. సో నెక్స్ట్ సెషన్లో మనం హార్టికల్చర్ అండ్ ఫర్దర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ సెక్టర్లో వాటిని డిస్కస్ చేసి తర్వాత సెషన్స్ని ముందుకు ప్రొసీడ్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇది మీకు హెల్ప్ చేసింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు మ్యాక్సిమం బిట్స్ అనేవి వీటి నుంచి మీకున్న 75 మార్క్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో భాగంగా మీకు క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మిస్ అవ్వకుండా ఈ సెషన్స్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాం. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.